ఆయనను ప్రేమించే వాళ్ళు పడే ప్రతి బాధలో దేవుడు కూడా భాగాన్ని పంచుకుంటాడంట. ఈ లోకంలో తోడపుట్టిన వాళ్ళైతే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు పంచుకుంటారు, ఇంటిలో వండి పెట్టిన ఆహార పదార్థాలను పంచుకు తింటారు. కానీ బాధను, ఆ దుఃఖాన్ని పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కాసేపు మన కళ్ళ ముందు కాస్త ఆ ఎమోషనల్గా ఫీల్ అయ్యి కళ్ళల్లో నీళ్లు కారుస్తారు. కానీ మన బాధను మొత్తాన్ని, భాగాన్ని మేము పంచుకుంటాననే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు? ఒక వ్యక్తికి గుండె జబ్బు వచ్చింది, ఆ జబ్బుని నేను భరిస్తాను, ఈ జబ్బు నాకు వస్తే బాగుండు అని ప్రక్కన అన్నయ్య అనుకుంటాడా, చెల్లి అనుకుంటుందా? ఎవరు అనుకోరు. కన్న తల్లిదండ్రులు కూడా అనుకోరు. పాపం బిడ్డ ఇట్లా అయిపోయారని బాధపడతారు అంతే. కానీ ఇక్కడ యేసు ప్రభు అది కాదు. వారి యావత్ బాధలో బాధ నొందెను అని వ్రాయబడి ఉంది బైబిల్లో. ఆ బాధ వేళ్లతో పాటు ఆయన పడుతున్నాడు గనుకనే ఆయన కళ్ళల్లో నుండి కూడా నీరు వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డమైన నీవు, నీ బ్రతుకులో కూడా పైకి కనబడకపోవచ్చు, కానీ అంతర్లీనంగా నీ గుండె లోతుల్లో దాగి ఉన్న బాధ ఏదో ఉంది. అది పిల్లల జీవితాల కొరకు అయి ఉండొచ్చు, పోగొట్టుకున్న ఆస్తుల గురించి అయి ఉండొచ్చు, భర్త కోసం అయి ఉండొచ్చు, బిడ్డల కోసం అయి ఉండొచ్చు, అది నీ కోసం అయి ఉండొచ్చు, అది ఏ రూపంలోనైనా అయి ఉండొచ్చు. నీకున్న బాధలను బట్టి అలా జారుతున్న ఆ నీరుందే, అది కనురెప్పను దాటి క్రిందకి రాక మునిపే ఆయన తన బుడ్డిలో కొలవేస్తాడంట. చప్పట కొడదాం గట్టిగా.